ఇవాళ ఏరికోరి తెచ్చుకున్న ప్రభుత్వం పైన తీవ్రమైన విమర్శలు చేస్తా ఉన్న నిరుద్యోగ యువత ఇవాళ ప్రతిపక్ష పార్టీ దగ్గర కూడా వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. దేనికోసం ఏదైతే హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ హామీలు ఇంతవరకు ఒక్కటి నెరవేర్చలేదు. నిరుద్యోగులకు వచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదు. క్యాలెండర్ ఇస్తామని చెప్పారు, ఇంతవరకు క్యాలెండర్ ఇవ్వలేదు. మెగా డిఎస్సి ఇస్తామని చెప్పారు, మెగా డిఎస్సి వేయలేదు. గ్రూప్ 2 గ్రూప్ 3లో పోస్టులు పెంచుతామన్నారు, అది చేయలేదు. గ్రూప్ 1లో 1:100 పిలుస్తామన్నారు, అది చేయలేదు. ఏ హామీలు నెరవేర్చకపోగా 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో భర్తీ చేస్తామని చెప్పారు. ఇప్పుడు 6 నెలలు అవుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్లు 2 మాత్రమే. ఒకటి గ్రూప్ 1లో 60 పోస్టులు, 2 డిఎస్సిలో 5,000 పోస్టులు. 5,060 పోస్టులు ఇంతవరకు 6 నెలల్లో భర్తీ చేసింది ఈ గవర్నమెంటు. ఇంకా 2 లక్షల ఉద్యోగాలు ఎలా భర్తీ చేస్తుంది 6 నెలల పీరియడ్లో? అది అసలు సాధ్యం కాదు. కాకపోగా ఇప్పుడు మేము ఈ ఉన్న వాటికి గ్రూప్ 2కి గ్రూప్ 3కి పోస్టులు పెంచండి, గ్రూప్ 2కి 2,000 పోస్టులు, గ్రూప్ 3కి 3,000 పోస్టులు పెంచండి, మేము ఎగ్జామ్ రాసుకుంటామంటే ఈ పోస్టులు పెంచడానికి ప్రతి ఒక్క మంత్రి దగ్గర రిప్రజెంటేషన్ ఇచ్చినాము, ప్రతి ఎమ్మెల్యేకి రిప్రజెంటేషన్ ఇచ్చినాము. ఏ ఒక్క ఎవ్వరు కూడా స్పందించలేదు. రిప్రజెంటేషన్ తీసుకొని చేస్తామనే ధోరణిలో ఉన్నారు. ఈ 2,000 ఉద్యోగాలే కలపలేని వాళ్ళు ఈ 2,000 ఉద్యోగాలు 3,000 ఉద్యోగాలు కలపడానికే ఇంత మమ్మల్ని తెప్పించుకుంటున్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఎట్లా భర్తీ చేస్తారో ఇప్పుడు గవర్నమెంట్ సమాధానం చెప్పాలి. అది 6 నెలల పీరియడ్లో 2 లక్షల ఉద్యోగాలు ఎలా భర్తీ చేస్తారు? ఇది సమాధానం చెప్పాలి గవర్నమెంట్ నిరుద్యోగులకి. మీరు అన్నట్టుగానే 2 లక్షల ఉద్యోగాలు మెగా డిఎస్సి గొప్పగా చెప్పుకుంది ప్రభుత్వం. మరి ఇవాళ మీరు అడుగుతున్నటువంటి న్యాయబద్ధమైన 2,000 ఉద్యోగాలు పెంచలేకపోతా ఉంది. దీని వెనుక ఏం చూస్తారు? ఖచ్చితంగా నిర్లక్ష్య ధోరణి. ఏదైతే అధికారం రావడానికి అమలు కాని హామీలు ఇచ్చిర్రు, అధికారంలోకి వచ్చాక ఆ హామీలు నెరవేర్చట్లేదు. అప్పుడు తెలియదా ఇప్పుడు లీగల్ చిక్కులు వస్తాయని? అప్పుడు తెలియదా ఇప్పుడు క్యాలెండర్ ఇంప్లిమెంటేషన్ చేయడం ఎమ్మటే సాధ్యం కాదని? ఇంతవరకు క్యాలెండర్ ఇంప్లిమెంటేషన్ చేయలేదు. అప్పుడు స్వయంగా రాహుల్ గాంధీని ఇక్కడికి అశోక్ నగర్ తీసుకొచ్చిర్రు. రాహుల్ గాంధీ తోటి మాకు అష్యూరెన్స్ ఇప్పించిర్రు, మేము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ప్రియాంక గాంధీ ములుగు సభలో చెప్పింది, మేము 2 లక్షల ఉద్యోగాలు క్యాలెండర్ ఇస్తామని చెప్పింది. వాళ్ళు చెప్పిండ్రు, ఇంతవరకు అది అమలు కాలేదు. అమలు కాకపోగా అసలు ఎట్లా సాధ్యమవుతుంది 6 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు? ఇంతవరకు ఇచ్చింది మొత్తం 2 ఎగ్జామ్లు, గత ప్రభుత్వం ఇచ్చిన ఎగ్జామ్స్, గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు. వీళ్ళు వచ్చిన తర్వాత ఇచ్చిన ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు. నిరుద్యోగ భృతి ప్రియాంక గాంధీ గారు సభలో చెప్పారు, నిరుద్యోగ భృతి ఇస్తాము, మీకు నిరుద్యోగ భృతి ఇస్తాము, 2 లక్షల ఉద్యోగం ఇస్తామని. ఇంతవరకు ఆ నిరుద్యోగ భృతి మేము అనలేదు అని బట్టి విక్రమార్క గారు అన్నారు నిండు సభలో, అసెంబ్లీలో. మేము అనలేదు, మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు. ఇక మీకు ఇప్పుడు చూపిస్తాను. 2 లక్షల ఉద్యోగాలు ప్రియాంక గాంధీ గారు ఎక్కడ చెప్పారు? 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు వాళ్ళు. మేము నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. అవి 2 మేము ఇప్పుడు అనలేదని చెప్తున్నారు. వాళ్ళు అన్నది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఒకసారి, ఒక్క నిమిషము. మేమిచ్చిన హామీలలో తెలంగాణ అమరవీరులకి పెద్ద ఎత్తున గౌరవం ఇస్తాము. తెలంగాణ నిరుద్యోగ యువతకి 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాము. తెలంగాణ నిరుద్యోగ యువతకి 5 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాము. తెలంగాణలో ఉన్న ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు. ఇది చెప్పింది ఎవరు? స్వయంగా ప్రియాంక గాంధీ గారు చెప్పారు. ఇంతవరకు క్యాలెండర్ రిలీజ్ చేయలేదు, నిరుద్యోగ భృతి గురించి అసలు చర్చనే లేదు. ఇవన్నీ మేము అడగట్లేదు. ఇప్పుడున్న పోస్టులకి అదనంగా పోస్టులు కలపండి, గ్రూప్ 1లో రేషియో పెంచండి అని అడుగుతున్నాము. ఇది చిన్న మా సమస్యలు. మీరు చెప్పిన డిమాండ్లే కదా మేము అడిగేటి, మేము వేరే అడగట్లేదు కదా, మీరు చెప్పినయే మేము అడుగుతున్నాము. మీరు రేషియో విషయంలో కూడా గ్రూప్ 1 రేషియో గురించి అప్పుడు తిరిగితే అప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బట్టి విక్రమార్క గారు చెప్పారు. బట్టి విక్రమార్క ఈరోజు దీన్ని ఎందుకు అమలు చేయట్లేదు? ఓవరాల్గా ఎట్లా చూస్తారు మరి ఇవాళ ఎందుకు ప్రతిపక్ష పార్టీ దగ్గరకు వస్తూ ఉన్నారు? మేము ప్రతి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ప్రతి మినిస్టర్ని కలవడం జరిగింది, ప్రతి ఎమ్మెల్యేని కలవడం జరిగింది, మా సమస్యలు చెప్పుకోవడం జరిగింది. వాళ్ళు చేస్తామన్నారులే కానీ ఎవ్వరు ఏమీ ఇంతవరకు మాకు అష్యూరెన్స్ ఇవ్వలేదు. ఇంకా మేము ప్రధాన ప్రతిపక్షం దగ్గరికి వచ్చినాము, ఇలాగే అందరి పార్టీల దగ్గరికి వెళ్తాము, మా సమస్యలు రిప్రజెంటేషన్లో ఇవ్వమని చెప్తాము. ఆ సమస్యలు అసెంబ్లీలో ఏమైనా చేస్తాము, ప్రతి రాజకీయ పార్టీని కలుస్తాము, ప్రతి విద్యార్థి సంఘాన్ని కలుస్తాము, అందరినీ కలుస్తాము. వీళ్ళు చేసే పరిస్థితుల్లో లేరు. వీళ్ళు ఇంతవరకు ఏ అష్యూరెన్స్ ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. అందుకే మేము అన్ని పార్టీలను కలుస్తున్నాము. ఒక బీఆర్ఎస్ఏ కాదు, ప్రతి ఒక్క పార్టీని కలుస్తాము, ప్రతి ఒక్కరి దగ్గరికి మా సమస్య చెప్తాము. అందరూ కూడా మా సమస్య గురించి పోరాటానికి మేము సిద్ధమవుతాము, అందరినీ కలుపుకొని పోతాము, అందరూ మా ప్రాబ్లం మీద మాట్లాడాలని కోరుకుంటున్నాము. కేటీఆర్ గారు మీ స్పందన ఎలా ఉంది, ఏం చెప్పారు?
కేటీఆర్ గారు వాళ్ళు చెప్పిన హామీలే కదా, వాళ్ళు చెప్పిన హామీలు నెరవేర్చడానికి మీరు ప్రయత్నం చేయండి, వాళ్ళని అడగండి, మీకు అందరికీ రిప్రజెంటేషన్ ఇవ్వండి, అన్ని పార్టీలకు ఇవ్వండి, మేము అందరం కలిసి మేము కొట్లాడతాము, మీ తరపున కొట్లాడతాము, మీరు అందరు పార్టీలకు ఇవ్వండి, అన్ని విద్యార్థి సంఘాలకు ఇవ్వండి, అన్ని ప్రజా సంఘాలకు ఇవ్వండి. వాళ్ళు కదా చెప్పింది క్యాలెండర్ ఇవ్వమని, వాళ్ళు కదా చెప్పింది 2 లక్షల గ్యారంటీ 2 లక్షలు ఉద్యోగాలు ఇస్తామని, వాళ్ళు కదా చెప్పింది నిరుద్యోగ వృత్తి ఇస్తామని, వాళ్ళు కదా చెప్పింది పోస్టులు పెంచుతామని. వాళ్ళు చెప్పిన డిమాండ్స్ మీరు అడుగుతున్నారు. ఈ డిమాండ్స్ని కూడా వీళ్ళు ఏమాత్రం పట్టించుకోవట్లేదు అని అంటే మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి, అందరికి వాళ్ళ పార్టీలకు రిప్రజెంటేషన్ ఇవ్వండి, అందరం కలిసి మేము ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే కార్యక్రమం చేస్తాము, మీరు అందరికి ఇవ్వండి, మమ్మల్ని కలిసిన విధంగానే అన్ని పార్టీలకు ఇవ్వడం చెప్పడం జరిగింది. మేము కూడా అందరికి ఇస్తాము, తదుపరి కార్యాచరణ ఎట్లుంటుంది అనేది మేము ప్రకటిస్తాము. అవసరమైతే టీజీపీఎస్సీ ముట్టడి కూడా మేము వెనకాడము. మా హక్కులను మేము కాపాడుకోవడానికి, వాళ్ళు ఇచ్చిన మాటలు కాపాడుకోవడానికి ఖచ్చితంగా మా ఉద్యమం ఉధృతం చేస్తాము.